టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా మహాశక్తి పేరుతో డ్రామాలు ఎందుకు? టీడీపీ నేత నారాయణను ప్రశ్నించిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ పనులను పూర్తి చేస్తాం. రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. గోదావరి కరకట్ట పనులు పశ్చిమ గోదావరి జిల్లాలోని అతిపెద్ద కుంభకోణం. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపణ. స్టైఫండ్ పెంచుతామని చెప్పి మాట తప్పిన తెలంగాణ సర్కార్. రామంతపూర్ లో హోమియోపతి జుడాల ఆందోళన. మహిళా మహాశక్తి పేరుతో డ్రామాలు ఎందుకని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. టీడీపీ నేత నారాయణ కుటుంబానికి చెందిన ఓ మహిళ గత వారం రోజులుగా అనేక ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఆ నేత నీచమైన చరిత్రను ఆమె బయట పెట్టిందని ఎద్దేవా చేశారు. ఆమె తన బాధను చెప్పుకుంటుంటే కనీసం స్పందించని టీడీపీ జనసేన నాయకులు మహిళా మహాశక్తి పేరుతో అండగా ఉంటామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై టీడీపీ మహిళలు మహాశక్తిలో ఏం సమాధానం చెబుతారు, ఏ ముఖం చూపిస్తారని అన్నారు. టీడీపీ నాయకుడు నివాసంలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక రాష్ట్రంలో మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని అన్నారు. మహిళా శక్తి పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడన్న సంగతి కూడా ప్రజలకి తెలియదు, ఎవరికి కూడా చడీ చప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు దుస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. పాపం ఎందుకు వచ్చాడంటే వచ్చి మా శ్రీధర్ అన్న ఆయన ఒక ఇన్ఛార్జ్ అని చెప్పేదానికి వచ్చినట్టున్నాడు. అంత దూరం ఆ నుంచి వచ్చి రాత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మా శ్రీధర్ రెడ్డి గారే చూసుకుంటారు మొత్తం అని చెప్పేదానికి ఆ నుంచి వచ్చి పాపం వెళ్ళినట్టున్నాడు తప్ప, సరే ఓరు గొంతు కోసాడు కాబట్టి ఊరినే తూతూ మంత్రంగా పాపం మా ఇంటికి వెళ్ళి పాపం మా అజీజ్ భాయ్ అనేదో నీ గొంతు కోసా బాధపడమాక వెన్నబోసి వెళ్ళాడు తప్ప కనీసం ఈ జిల్లాలోకి వచ్చి కనీసం వచ్చిపోయినట్టు కూడా తెలియని పరిస్థితి ప్రజలు. పదన అడుగుతున్నా చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు అని అంటున్నారు. అంటే ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయి ఉన్నాడు. నెల్లూరు జిల్లాలో పాపం చాలామంది, పాత జిల్లాలో 10, కొత్తదైతే 8 గెలుస్తామని పాపం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా మనసులో తెలుసు మనం కొట్టబోతున్న ఫిగర్ గుండు 0, తెలుగుదేశం పార్టీ గెలవబోతున్న సీట్లు గుండు 0 అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం నాయకులు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి తిరుగుతూ ఉన్నారు. అసలు నిజంగా మహిళా శక్తి అనే మాట్లాడే అర్హత వాళ్ళకుందే? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది పొదుపు రుణాలు సంబంధించి వడ్డీ మాఫీ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ నేరుగా మహిళలకు అందించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఈరోజు దేనికి పెడుతున్నాడో మహిళా శక్తి అర్థం కావట్లేదు. మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటాడు. మహిళలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడ్డారు, వాళ్ళ ఆర్తనాదం ఏంది, వాళ్ళ ఘోష ఏంది అనేది వారం రోజుల క్రితం ఒక మహిళ పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉంది. నాకు అన్యాయం జరిగింది, ఒక కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, 4 రోజుల పాటు గొంతు చించుకొని అరుస్తుంది ఒక మహిళ. రాష్ట్రమంతా కూడా కూసింది, రాష్ట్రమంతా చూసింది, కానీ కనీసం దాని మీద ఒక్కడు కూడా స్పందన లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయిన పనులను కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ చరితారెడ్డి పరిశీలించారు. నంద్యాల చెక్ పోస్ట్ నుండి సర్ఫ్ కాలేజీ వరకు రోడ్డు వైండింగ్, నందికొట్కూరు రోడ్డు నుండి నంద్యాల 100 ఫీట్ల రోడ్డు స్థిరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్ బెండింగ్ కింద తమ ప్రభుత్వ హయాంలో 24 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు చేయలేక ఆ పనులను నిలిపివేశారని ధ్వజమెత్తారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక త్వరితగతిన ఈ పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద జరుగుతున్న గోదావరి కరకట్ట పనులు జిల్లాలోనే అతిపెద్ద కుంభకోణమని, ఇందులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు బినామీలుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. ఈ పనులపై విచారణ జరిపించాలంటూ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 కోట్లు కూడా చేయని పనులకు 26 కోట్లు కేటాయింపు జరిగిందని అన్నారు. పనుల అంచనాలు, టెండర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాతే బిల్లుల చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఈ పనుల నాణ్యతపై అధికారులు స్టేట్మెంట్లు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. అదే అక్కడ వాడాలి. సో ఎక్కడ కూడా లాట్ కట్టలేదు. అక్కడ డైరెక్ట్ గా అక్కడ డంపింగ్ చేసేస్తున్నారు. అక్కడ అధికారుల పర్యవేక్షణ లేదు దానికి సంబంధించి. సో ఇదంతా కూడా కాంట్రాక్టర్, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలండి. ఎస్టిమేషన్ మీద కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అది ప్రజలందరూ కూడా చెప్తున్నారు. 5-6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నటువంటి వర్క్ని 28 కోట్లు, 26 కోట్ల 32 లక్షలు, 26 కోట్ల 32 లక్షలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అందులో కూడా అండి అసలు వీళ్ళు అడిగిందే 27 కోట్లు 28 కోట్లు అడిగారు. దానికి 26 కోట్ల 32 లక్షలు డైరెక్ట్ గా అంచనా వేసేసారంటే అది ఇంచుమించి అక్కడ వరకు లాక్కొచ్చేసారు అంచనాన్ని. ఏదైతే ముందుగానే అడిగారో దానికే అంచనాన్ని లాక్కొచ్చేసారు 26 కోట్లు. సో అంచనా మీద కూడా 5-6 కోట్లు కూడా ఖర్చు అవ్వనటువంటిది దాదాపు 26 కోట్లు 32 లక్షల రూపాయలు అక్కడ చేయటం అంతా కూడా భారీ అవినీతి అండి. భారీ అవినీతి జరుగుతుంది. నరసాపురం పట్టణానికి అభద్రత ఎప్పుడు ఏ టైంకి మళ్ళీ కొట్టుకుపోతుందో అంటే నాణ్యత లోపం వల్ల, అక్కడ స్టాండర్డ్ సైజ్ వాడకపోవడం వల్ల ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క క్వారీ నుంచి వాడకూడదు అని చెప్పేసి ఇంజనీరింగ్ చీఫ్ లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేనేజ్ చేసేసి ఆ కాంట్రాక్టర్లు అదే క్వారీ నుంచి పట్టుకొస్తాం. 2-3 రకాలు, ఒక చాట నల్ల స్టోన్, ఒక చాట ఎర్ర స్టోన్, ఇంకో చాట పొడి వైపు స్టోన్, ఇలా 2-3 రకాలు ఉన్నాయండి. ఏదైతే రిజెక్టెడ్ స్టోన్ అవుతుందో తీసేయాలి, పక్కకి తీసి మిగతాదంతా ఒక లాట్ కింద కట్టి అది వాడాలి. అది ఎక్కడ కూడా జరగట్లేదు. సో ఇది పక్క కుంభకోణం అనేది, పక్క అవినీతి జరుగుతుంది. సో మా నరసాపురం పట్టణ ప్రజల యొక్క ప్రాణాలని కాపాడమని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం అవ్వకుండా కూడా అధిక అంచనాలు ఏవైతే వేసారో అది కూడా సరిగ్గా పరిశీలించి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ ఇన్ని కూడా చేయించి ఒక నాణ్యత అయినటువంటి వర్క్ అక్కడ జరిగే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ దుర్వినియోగం అవ్వకుండా కాపాడమని చెప్పేసి కోరుతున్నాను. హైదరాబాద్ లోని ఒకే ఒక ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజ్ లో హౌస్ సర్జన్లు చేస్తున్న 13వ రోజు నిరసనలో భాగంగా రామంతపూర్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్లు మాట్లాడుతూ 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచలేదని ఆరోపించారు. గత 7 నెలల నుండి స్టైఫండ్ ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక తాము విధులను బహిష్కరించామని అన్నారు. హౌస్ సర్జన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2 నెలలకు ఒకసారి 15% స్టైఫండ్ పెంచుతామని చెప్పి మాట తప్పిందని ధ్వజమెత్తారు. మేము ఇక్కడ స్ట్రైక్ చేసేది మెయిన్లీ 2 పాయింట్స్ కోసము. ఒకటి స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ కోసము, ఇంకొకటి రెగ్యులరైజేషన్ కోసం. ఎన్హాన్స్మెంట్ అంటే గవర్నమెంట్ 2014లో ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ప్రకారము ఆయుష్ వాళ్ళకు కూడా అల్లోపతితో పాటు ఎవ్రీ 2 yearsకి 15% హైక్ ఉంటుందని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ హైక్ మాకు లేదు. సో ఆ ఎన్హాన్స్మెంట్ మాకు ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు రెగ్యులరైజేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31కి ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే ఇప్పటి వరకు మాకు సింగిల్ రూపీ కూడా రాలేదు. అంటే 7 months అయింది. 7 months వరకు 1 రూపీ కూడా రాలేదు. కాబట్టి మాకు ఇలా అయితే ఇబ్బంది అవుతుంది. సో మాకు రెగ్యులరైజేషన్ ఒకటి అవ్వాలి. ఈ 2 పాయింట్స్ మెయిన్ మేము స్ట్రైక్ చేసేవి. మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రతి ఒక్కదాన్ని మేము సక్సెస్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 1 year ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా రన్ చేసి
నేను ఇక్కడ పీజీ విద్యార్థిని. ఈ జరుగుతున్న స్టైఫండ్ ఇది 13వ రోజు. మేము ప్రతిరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అందరికీ మేము ట్యాగ్ చేసుకుంటాం. మా ప్రాబ్లం అనేది ట్విట్టర్ ద్వారా కూడా తెలుసుకుంటున్నామని చిన్న ట్వీట్లకు రిప్లై ఇచ్చే మన గౌరవనీయులు కేటీఆర్ గారు ఇంత వందల మంది రిప్లై ఇస్తున్నా కానీ ఏం పెడుతున్నా కానీ దానికి ఎటువంటి రిప్లై లేదండి. రోజు కొన్ని వందల హ్యాష్ ట్యాగ్లు వెళ్తున్నాయి, కొన్ని వందల మెసేజ్లు వెళ్తున్నాయండి. కనీసం ఇంత మమ్మల్ని అసహించుకోవద్దు, ఇంతగానో మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దు. ప్లీజ్ మా ప్రాబ్లంని కూడా దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 13th డే ర్యాలీ జరగబట్టింది. ఎందుకంటే ఇదంతా జనాలకి ఇంకా లీడర్స్కి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియాలి. ఈరోజు పీజీస్ కానీ యూజీస్కి కానీ స్టైఫండ్ అనేది సరిగ్గా రావట్లేదు. దాంతో ఇవ్వడం కూడా హైక్ కూడా ఇవ్వట్లేదు. యూజీస్కి ఇంటర్న్స్కి మాత్రం వాళ్ళకి ఎంత స్టైఫండ్ వస్తుందంటే 10,500 వస్తుంది. పీజీస్కి మాత్రం 23,000, 26,000, 25,000 అంతే వస్తుంది. గత 8 ఇయర్స్గా 2014 నుంచి 15% హైక్ ఉండాలి, కానీ ఆ 15% హైక్ అనేది లేనే లేదు. ఎవ్రీ 2 ఇయర్స్కి హైక్ పెంచాలి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాది ఎలా ఉన్నది, ఈ 23,000 తోటి ఎలా బతుకుతారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. మా లైఫ్ మాది ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ లైఫ్. ఇప్పుడు మేము 25 ఇయర్స్, అందరూ పీజీస్ కానీ యూజీస్ కానీ అందరు 25 to 30 మధ్యలో ఉన్నారు. సో వాళ్ళు ఎలా బతుకుతారు, ఈ అమౌంట్ తోటి ఎలా బతుకుతారు? నమస్కారం అండి. మేము ఇక్కడ రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో పనిచేస్తూ విద్యను అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హౌస్ సర్జన్స్ డాక్టర్స్ అండి. మా ఇష్యూ ఏంటి అని అంటే, గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసినటువంటి స్టైఫండ్ హైక్ విషయం అనేది దాంట్లో ఎలాంటి చొరవ చూపకపోవడము, 8 సంవత్సరాలుగా ఏదైతే మేము స్టైఫండ్ తీసుకుంటున్నామో ఈ రోజు కూడా మేము అదే స్టైఫండ్ తీసుకోవడము, హౌస్ సర్జన్స్ 10,000తో, పీజీ స్టూడెంట్స్ మైన మేము 23, 25, 26 వేలతో మేము ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేయడం, మా వృత్తి నిర్వర్తించడము అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే, 8 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకు ప్రతి 2 సంవత్సరాలకు 15% హైక్తో మాకు స్టైఫండ్ పెంచుతామని చెప్పేసి జియోలు రిలీజ్ చేశాయండి. చేసిన ప్రకారంగానే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఏంటి అని అంటే, జియోలు రిలీజ్ అయినా కూడా వాటిని ఎలాంటి ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా తమ సమస్యలు పరిష్కరించాలని అనంతపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తులకు దారితీ. కార్మికులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరినొకరు తీసుకుంటున్న సమయంలో కొంతమందికి మహిళలు కింద పడగా పోలీసులు ఒక్కసారిగా లాఠీ గులిపించడంతో ఎక్కడికక్కడ చాలా మంది కింద పడిపోయారు. ఇక పోలీసులు ఇష్టానుసారంగా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో కొంతమందిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ముర్మూర్లో ఘనంగా మండల స్థాయి తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాదురలవేణి స్వామి, సిడిపిఓ స్వరూపరాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణీలకు సీమంతం, 5 పిల్లలకు అన్నప్రాసన, 30 మంది పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. 30 మంది చిన్నారులకు విమలమ్మ టీచర్ తన స్వంత డబ్బులతో ఒకరికొకరికి 2 జతల చొప్పున యూనిఫామ్లు కుట్టించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిడిపిఓ మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తల్లి పాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక మురిపాలు అనే వ్యాధుల నుండి కాపాడతాయని, మొదటి టీకా లాంటిదని అన్నారు.
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం అనేది మనము జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి తల్లి తన బిడ్డకు వచ్చే మొదటి పాలు మునుపాలు అంటారు. ఈ పాలు ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యత. మరియు తల్లిపాలు అనేది ఔషధం లాంటిది. అది అందరికీ చేరాలి. అందరూ పిల్లలు తల్లి ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం గవర్నమెంట్ తరఫున నుండి మన మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 1 నుండి 7వ తారీఖు ఆగస్టు నెల ప్రతి సంవత్సరం జరుగుతుంది. పాలు ఇవ్వడం అనేది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవ్వాలి. అంతేకాకుండా ఇవ్వడానికి కోసము ప్రయత్నం అనేది చేయాలి. ఎవరికైనా కొనసాగించాలి. ఆరోగ్యకరమైనటువంటి రేపటి భవిష్యత్తు పిల్లల్ని మన చేతిలో తయారు చేయడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుందాం. మనమందరం కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడాల్సింది వచ్చినటువంటి సిఇఓ గారికి, సూపర్వైజర్ గారికి, ఏఎన్ఎం గారికి, వివిధ గ్రామంలో వచ్చిన టీచర్స్కి, అదేవిధంగా ఆయాలకి, పిల్లలందరికీ నా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం మాకు మా విమోహ గారి ఆధ్వర్యంలో ఆ చర్యలు జరగడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన వ్యక్తులందరూ ఈ తల్లిపాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం గారు అయితే ఒక డాక్టర్ కన్నా ఎక్కువగా అసలు చేయడం వల్ల ఏముంది ఎట్లుంది బ్లడ్ ఇవ్వడం వల్ల అని మంచి డాక్టర్ గారు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకప్పుడు కన్సీవ్ అయితే ఎక్కడే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేది, గోదావరి కనుక లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది. ఈ కన్సీవ్ చేసిన తర్వాతనే ఎక్కడే మా ఊళ్ళో ఉన్న ఏఎన్ఎం కానీ, ఆయిల్ కానీ, టీచర్స్ కానీ ప్రత్యేకించి ఆ 9 నెలల వరకు ప్రికాషన్స్ తప్పకుండా ఆ తల్లికి ప్రతి వీక్లీ మంట బిగియడం కానీ, ఆ ఫుడ్ పెట్టడం, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ మంచి ఇవ్వడం వల్ల మంచిగా ప్రసవిస్తున్నారు. అదేవిధంగా డెలివరీ అయినాక 3 గంటల లోపే ఈ 3 పాలన ఉంటాయి. ఆ పాపకు పట్టించడైతుంటే అది మ్యాక్సిమం జీవితాంతం వాళ్ళకి లైఫ్ లాంగ్ యాంటీబయాటిక్స్ బాడీలో ఉండి ఇలాంటి వ్యాధులు రావు. వ్యాధులు ఉంటుంది. ఈ మురిపాలు అనేది 2 లక్షలు పెట్టినా బయట దొరకవు. ఓన్లీ డెలివరీ అయిన తర్వాత 3 గంటల వరకు మాత్రమే ఉంటాయి. అది తప్పకుండా అందరూ గమనించి దృష్టిలో పెట్టుకొని ఆ 3 గంటలు తప్పకుండా పాపలు లాగించాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఫోన్ చేసి మండల్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలు కమిటీ హాల్లో మేము పెట్టుకుంటాం అనుకుంటున్నాం. మీకు లేదు, మీరు ఏ ప్రోగ్రాం చేసుకున్నా, మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా ఎల్లవేళలా మా సహాయ సహకారాలు మీకు. అదేవిధంగా ఈ కమిటీ హాల్లో ఎన్నో వస్తువులుంటే తీపిచ్చి మంచిగా నీట్గా తయారు చేసి మా మండల్ లెవెల్ ప్రోగ్రాం చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు వారు. అంతేకాకుండా మా ఉద్దేశంగా మేడం ఇక్కడే పెట్టుకున్నా అంటే మా వర్కర్లందరూ కూడా అమ్మ మీ దగ్గరే పెట్టుకుంటే హాల్ ఉంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది, మేమందరం మీకే సపోర్ట్ ఉంటామని అందరం కలిసి మీ దగ్గరే పెట్టుకున్నామని మా వర్కర్లందరూ కూడా అన్నారు. అందుకే అందరి ఆలోచన పూర్వకంగా ఈ కమిటీ హాల్లో ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించాను. ఎందుకంటే వాన వర్షం ఏదొచ్చినా మనకు తడవకుండా అన్ని ఉండాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారం. ఎందుకంటే పుట్టిన బిడ్డ ఏమి తినలేదు, కేవలం పాల మీదనే 6 నెలల వరకు ఉంటుంది. తల్లి చేసే మొదటిది ముర్రుపాలు, మొదటి టీకా. బిడ్డకు మొదటి టీకా కంపల్సరీ తల్లి ముర్రుపాలే. కేవలం 6 నెలల వరకు తల్లిపాలే శ్రేష్టం, సంపూర్ణ ఆహారం. అంతేకాకుండా మాకు బాలామృతమని ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వివిధ శాఖలలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఎన్హెచ్ఎం సిబ్బంది డిమాండ్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ లో కూడా ఎలాంటి సమ్మెలకు పోకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా తమకు కుటుంబాలకు సైతం వదిలిపెట్టి ప్రజలకు సేవ చేశామని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సేవలో నిమగ్నమైన తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నోటిఫికేషన్లు వేసే సమయంలో తమ వయసు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. తమను వెంటనే ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు కానీ ఫార్మసిస్టులు అందరి తరఫున మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మేము పనిచేస్తున్న పనికి మాకు గుర్తింపు లేదు. కోవిడ్ టైంలో ఎంతో కష్టపడి పనిచేసినాం. మేము ఆ రోజు వద్దనుకుంటే ఆ రోజు మేము ధర్నాలకు, నిరసనలకు దిగితే ఈరోజు మాకు ఏ గుర్తింపు ఇస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించండి. మేము ఎంతో కష్టపడి మా కుటుంబాలను మేము పక్కన పెట్టి మా ప్రాణాలను తెగించి మరి మేము మా ఉద్యోగానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. కానీ ఈనాడు మా పనికి మాకు భద్రత లేదు, మా ఉద్యోగాలకు మాకు భద్రత లేదు.
రేపటి నాడు ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వం ఎన్నో నోటిఫికేషన్లు వేసింది, కానీ మాకు ఇచ్చే ఏ నోటిఫికేషన్లో కూడా ఎక్కడా వెయిటేజీలు లేవు. ఆ ఇచ్చినవి కూడా మాకు ఇప్పుడు వయసు పరంగా తీసుకుంటే మాకు ఎటువంటి అర్హత ఈరోజు లేదు. కాబట్టి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఆల్రెడీ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కేటగిరీని రెగ్యులరైజేషన్ చేసే విధంగా మమ్మల్ని మొదటగా గుర్తించండి. నోటిఫికేషన్ వేసి ఏదో కొంతమందికి లాభపరిచే విధంగా చేయకండి. దయచేసి ఆల్రెడీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి శాఖ ఇంతకుముందు చెప్పినట్టు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కానీ, అకౌంటెంట్లు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఫార్మసిస్టులు మమ్మల్ని అందరినీ ఉన్నట్టుగా రెగ్యులరైజ్ చేస్తే వచ్చే ఎలక్షన్స్లో కూడా మా అందరి తరఫున మేము ముందుండి నడిపిస్తాం. ప్రస్తుతానికి నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సరూర్ నగర్ పిఎస్సి నుంచి హెల్త్ అసిస్టెంట్గా సరూర్ నగర్ పిఎస్సిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అప్పుడు మేము డిఎస్సి సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చాము. అప్పుడు జీతము 3,500 రూపాయలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీస్తో సమానంగా మాకు ఇప్పుడు కూడా అదే జీతం ఇస్తున్నారు. 27,500. వాళ్ళకంతే జీతము, మాకంతే జీతము. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ అనేది మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ టైంలో మేము అనేక సేవలు అందించాము. ఆ టైంలో మేము ధర్నాకు దిగింటే, మా సమస్యల గురించి మేము దిగింటే గవర్నమెంట్ గుర్తిస్తుంది మమ్మల్ని అన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా వెళ్ళాము. అయినా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించట్లేదు. మా ఫ్యామిలీని వదిలేసి రోడ్డు పైన తిరిగి ప్రజలకు సేవలు అందించాము. అయినా గవర్నమెంట్ గుర్తించలేదు మమ్మల్ని. ఇప్పటికైనా ఒకసారి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుందని నమ్ముతున్నాము. మేము కేసీఆర్ కిట్లో కానీ, ఆన్లైన్ విధానంలో కానీ గవర్నమెంట్ను నంబర్ 1 స్థానంలో నిలపాలనుకుంటున్నాము. అయినా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఒక్కసారి మా పైన గవర్నమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము నమ్ముచున్నాము. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా బంగారు మైసమ్మ రంగం ఉత్సవాలు, బలి కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేయర్ సామల బుచ్చిరెడ్డి రంగం భవిష్యవాణిని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ బోడుపల్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి, కార్పొరేటర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర బజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతా మంచిగా చేసుకుంటున్నాం తల్లి, ఊరంతా కలిసి ఇంకా బాగా చేస్తాం. మళ్ళీసారి కూడా మంచిగా మేము ప్రజలంతా బోడుపల్లంతా మంచిగా సుఖ సకాలం ఉంచాలని తల్లి, ఇంకా బాగా చేస్తాం తల్లి. అన్ని గుళ్ళు కట్టుకుంటూ వస్తున్నాం తల్లి. మీరు అన్ని చేస్తున్నారు కానీ నాకు ఇచ్చే మాట దొరుకుతున్నారు కదరా. మరి మీరు ఎందుకు మాట తప్పిరు నిరుడు? మాట తప్పలేమమ్మా. మరి చేస్తానని చెప్పి మారు కోణం చేయలేదు కదా. మరి మారు కోణం చేస్తాం తల్లి, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాం తల్లి. ఎందుకు చేయలేదురా? మరి చుట్టుపక్కల ఉన్న అక్క చెల్లెలందరూ వస్తారు కదరా కదా. మరి తెచ్చులు చేస్తాం తల్లి. ఈసారి మంచిగా మల్లా ద్వారం పైకనే ఎదురుబారం చేస్తాం తల్లి. నార్మల్ చేస్తాం తల్లి, ఖచ్చితంగా చేస్తాం. ఈసారి గ్రామాలయం కూడా కడుతున్నాము, ఆంజనేయుని గుడి కడతాం. మీ ఆశీర్వాదాలు ఉండగా తల్లి, ఊరికి అందరు సలహా ఉండాలని దీవించాల తల్లి. నా ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టే కదరా ఈ పండుగ వైభవంగా చేయించుకున్నాను. నా పండుగ చేయించుకున్నాను. ఎప్పుడు సంతోషంగా చేసినందుకు ఆ కుటుంబము, ఊర్లో వాళ్ళందరికీ నా ఆశీస్సులు ఉన్నాయి కదరా. చుట్టుపక్కల ఉన్న నా అక్కచెల్లెలందరూ సంతోషంగా నాకు వైభవంగా, నాకు గరుడంగా నన్ను సాగవిల్చుకున్నారు కదరా. నేను ఎంతో సంతోషంగా ఉంటుంది కదరా నాకు. మరి మీరు మాత్రం నాది ఒక్కటి నిర్ణయం ఉంది కదరా. మరి మీరు వారు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను కదరా. మరి మీకు బంగారం చేస్తారు కదా కాపురాలు. మరి ఏం నిర్ణయం? నాకు ఇంత వైభవంగా చేయించినందుకు, నాకు గర్భగుడిలో చేయిస్తున్న పూజలు నాకు సంతోషం ఇచ్చాయిరా. మొన్న ఘటన తీసినప్పుడు నాకు పూజలు నాకు అందించాడు వాడు. ఏర్పడ వానికి నేను రుణపడి ఉన్నాడు రా. వాడి ఈ ఊర్లో వాడిని కట్టేసి ప్రతి ఆదివారం, మంగళవారం నాకు
కైకాపురిలో నాకు పూజలు కావాలి కదరా మరి. ఇప్పుడు రోజు చేస్తూనే ఉన్నాం, ఆదివారం మంగళవారం కాకుండా రోజు చేస్తున్నాం. నాకు మాత్రం గతం చేసినందుకు నా చుట్టుపక్కల అందరూ అక్క చెల్లెలు కూడా చేయించుకుంటున్నారు కదరా మరి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో దారుణం వెలుగు చూసింది. మందాటి మల్యాద్రి నివాసంలో కొందరు దుండగులు 3 కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా రాడ్డుతో తల మీద మోదీ హత్య చేశారు. విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన కావలి డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సిఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ తిరుమలేష్ రెడ్డి కొండబిట్రుగుంటకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి డీఎస్పీ సిఐతో మాట్లాడి పోలీస్ జాలిగం తెప్పించి తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో వాగులో గల్లంతైన వైద్య విద్యార్థి మృతదేహం లభ్యమైంది. జైనాథ్ మండలం కౌంట వద్ద వాగులో ఆర్థోపెడిక్ పీజీ చదివే ప్రవీణ్ అనే రిమ్స్ వైద్య విద్యార్థి గల్లంతయ్యాడు. మృతదేహం కోసం రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. రిమ్స్ విద్యార్థులు కొందరు సరదా కోసం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కుంభజేరి వద్ద గల వాగు వద్దకు వెళ్లారు. ప్రవీణ్ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు మరో విద్యార్థి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ సహచరుడు మృతితో తోటి స్నేహితుల్లో విషాద ఛాయలు అలుముకున్నారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా మహాశక్తి పేరుతో డ్రామాలు ఎందుకో టీడీపీ నేత నారాయణను ప్రశ్నించిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ పనులను పూర్తి చేస్తాం. రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. గోదావరి కరకట్ట పనులు పశ్చిమ గోదావరి జిల్లాలోని అతిపెద్ద కుంభకోణం. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపణ. స్టైఫండ్ పెంచుతామని చెప్పి మాట తప్పిన తెలంగాణ సర్కార్. రామంతపూర్లో హోమియోపతి జుడాల ఆందోళన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.